లక్ష్మణుడు ఎలా మరణించాడో మీకు తెలుసా? యముడు రాముడి ప్రాణాలను తీయడానికి అయోధ్యకి వస్తాడు. దీనికి ముందే హనుమాన్ని రాముడు పాతాళ లోకానికి పంపించేస్తాడు. యముడు రాముడితో మనం మాట్లాడుకునే సమయంలో ఎవరైనా వస్తే వాళ్ళకి మరణదండన ఇవ్వాలి అనే మాట తీసుకుంటాడు. రాముడు సరే అని లక్ష్మణుడిని ద్వారం బయట ఎవ్వరిని రానివ్వకుండా కాపలా పెట్టాడు. అదే సమయంలో రాముడిని కలవడానికి దుర్వాస మహర్షి అక్కడికి వచ్చి రాముడితో మాట్లాడాలి అని అనగా అన్నగారు ఏకాంతంగా ఉండాలి అనుకుంటున్నారు అని నిరాకరిస్తాడు. దానికి కోపంతో దుర్వాస మహర్షి నన్ను తక్షణమే లోపలికి పంపకపోతే ఈ అయోధ్యని కాల్చి బూడిద చేస్తాను అని అంటాడు. లోపలికి వెళితే చనిపోతాను అని తెలిసి కూడా లక్ష్మణుడు అయోధ్య కోసం లోపలికి వెళతాడు. రాముడు బాధతో లక్ష్మణ ఎందుకు వచ్చావు? ఇప్పుడు నీకు నేను మరణదండన ఇవ్వాలి అని బాధపడతాడు. అప్పుడు రాముడు నిన్ను రాజ్య బహిష్కరణ చేస్తున్నాను అని అనగా నీకు దూరంగా ఉంటే నాకు మరణంతో సమానం అన్నా అని సరయూ నదిలో మునిగి జల సమాధి అయిపోతాడు. జై శ్రీరామ్.